వైసీపీ అధినేత జగన్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో వాగ్వాదం జరుగుతోంది. ఏపీలో ఎన్నికల ముందు అన్న ప్రభుత్వంలో అవకతవకలు తప్పులను బహిరంగంగా విమర్శించిన షర్మిల తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అడుగు ముందుకు వేసి అసలు వైసీపీకి వైఎస్ఆర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు షర్మిల. వైఎస్ఆర్ పూర్తిగా కాంగ్రెస్ మనిషి అన్న షర్మిల బీజేపీకి వైసీపీ తోక పార్టీ అని ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ ఉంచుకున్న పార్టీ వైసీపీ అంటూ తనదైన శైలిలో ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల. మొన్న వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీకి తోక పార్టీ అన్న కమెంట్ చేశారు. మేము కాదు తోక పార్టీ, బీజేపీ పార్టీకి తోక పార్టీ వైసీపీ పార్టీ. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి ఊడిగలు చేసింది. ఎక్కడ వాళ్ళకి ఏ అవసరం ఉంటే ఆ బిల్లుకు అప్పుడు అక్కడ మద్దతు ఇచ్చారు. బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నా, ఏ నాయకుడున్నా రాజ్యసభ కావాలంటే రాజ్యసభ, టీటీడీ కావాలంటే టీటీడీ, ఏది పడితే అది బీజేపీకి తొత్తులుగా పనిచేసిన పార్టీ వైసీపీ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ. బీజేపీ పార్టీకి అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో, మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ, నిజాయితీ ఉన్న పార్టీ. మేము ఎవరికి అక్రమంగా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు, సంబంధాలు పెట్టుకోలేదు వైసీపీ పార్టీ లాగా. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకండి. వైసీపీకి వైఎస్ఆర్కి సంబంధం లేదు. యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. మొన్న మాటకు తండ్రి పేరు చెప్పుకునే జగన్ వైఎస్ఆర్ 75వ జయంతిని ఘనంగా ఎందుకు చేయలేదని షర్మిల ప్రశ్నించారు. ఇడుపులపాయలో నివాళులు అర్పించిన అనంతరం కనీసం 5 నిమిషాలు కూడా జగన్ నిలబడలేదన్నారు. తండ్రి 75వ జయంతి చేయాల్సింది ఇలాగేనా అంటూ ప్రశ్నలు సంధించారు. సిద్ధం పేరుతో పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లు ఖర్చు పెట్టిన జగన్ రాజశేఖర్ రెడ్డి కోసం కనీసం ఒక్క సభ కూడా పెట్టలేరా అని ప్రశ్నించారు. ఏం చేశారని మీరు రాజశేఖర్ రెడ్డి వారసులవుతారని షర్మిల సూటి ప్రశ్న వేశారు. 75వ జయంతి మొన్న జరిగింది. 75వ జయంతి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత గొప్పగా చేసి ఉండాలి. మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు 75వ జయంతి కోసం? ఇడుపులపాయకి వెళ్ళారు. అక్కడ 5 నిమిషాలంటే 5 నిమిషాలు కనీసం కూర్చోలేదు, నిలబడ్డారు. రాజశేఖర్ రెడ్డి గారికి తూతూ మంత్రం లాగా అక్కడ ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు. అంతేనా? సొంత తండ్రి కదా, 75వ జయంతి చేయాల్సింది అంతేనా? ఎందుకు సిద్ధం సభలని పెద్ద పెద్ద సభలు పెట్టారే మీరు? పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా, కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఒక్కొక్క సభకి 30 కోట్లు 40 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభలకు? మరి రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఒక సభ ఎందుకు పెట్టలేదు మీరు? 75వ జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా, కనీసం వైసీపీ నాయకులు, కార్యకర్తలైనా కలిసి నివాళులు అర్పించారా? ఏం చేశారు మీరు? ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది. 75వ జయంతి కదా, స్పెషల్ కాదా? మీకేం అనిపించలేదా? మా నాయకుడు కాబట్టే, మా తండ్రి కాబట్టే, మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టే రాజశేఖర రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది. దానికి పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రులతో సహా, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా, మంత్రులతో సహా రప్పించడం జరిగింది. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి రాజశేఖర్ రెడ్డి గారి కోసం అంత గొప్ప గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది. ఇవన్నీ మేం చేశాం. మీరేం చేశారండి? మీరా రాజశేఖర్ రెడ్డి గారి వారసులు? ఏం చేశారు మీరు రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి కోసం? గత ఎన్నికల్లో వైసీపీకి పండ 39% ఓట్లని కాంగ్రెస్ పార్టీ వేరని షర్మిల అన్నారు. 2029లో ఆ ఓట్లన్నీ తమ పార్టీకే పడతాయని జోస్యం చెప్పారు.
వైసీపీకి పడ్డ ఓట్లన్నీ చంద్రబాబు సీఎం కాకూడదని పడిన ఓట్లని షర్మిల చెప్పారు. గత ఎన్నికలు చంద్రబాబు సీఎంగా కావాలా వద్దా అనే అంశంపై జరిగాయని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. 39% వైసీపీకి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకూడదు అని ఓట్లేసిన వాళ్ళు. అంటే గత ఎన్నికలు మొత్తము చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావాలా లేకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వద్దా అన్న లైన్ మీద జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వద్దు అనుకున్న వాళ్ళు మొత్తం వైసీపీకి వేశారు. ఎందుకంటే కాంగ్రెస్కి ఆ ఛాన్స్ లేకపోయింది కాబట్టి, కాంగ్రెస్ వాజ్ టూ వీక్ కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు వద్దు అన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ ఏం కాదు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడికి పోయిన వాళ్ళే. వాళ్ళంతా మా వాళ్ళండి. మా వాళ్ళని మళ్ళీ మేము ఓన్ చేసుకోవడంలో తప్పేముంది? ముమ్మాటికి ట్రై చేస్తాం. దట్ 39% is actually belongs to the Congress. మా ఓటు బ్యాంక్ అది. చూపిస్తాం అది కూడా 2029.